నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు ఉన్నారు. చలో పాలమూరు అంటూ మహబూబ్నగర్ చెందిన కాంగ్రెస్ నేతలు అయితే పిలుపునిచ్చారు. ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ సంబంధించిన ఈ యొక్క పర్యటనకి ఇది కౌంటరా, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం చలో మేడిగడ్డ పిలుపునిస్తే ఇదే సమయానికి మీరు చలో పాలమూరు పిలుపునిచ్చారు. దీనికల కారణం ఏంటి? అంటే అండి, చలో పాలమూరు అనేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు పథకాల కోసం అండి. ఎందుకంటే ముందు నుంచి కూడా వాళ్ళు ఎలక్షన్ ముందు అప్పుడు చెప్పారు, ఒక పంప్ ఆన్ చేసి చెప్పారు ఏంటంటే నీళ్ళు వచ్చేసాయి, ఇలా చాలా ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అవి ఎక్కడి వరకు అయింది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందాలని చూడాలనే మేము కూడా వెళ్తున్నామండి. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ పరంగా వస్తే మాకు ఒక 63,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. మాకైతే అందలేదండి. సో ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు ఉందని చూడడానికి కూడా మేము కూడా వెళ్తున్నాం. సో ఎలా ఉండబోతుంది అంటే ఎవరిని పిలవబోతున్నారు, ఏ పార్టీ నేతలు రాబోతున్నారు? ఎవరైనా రావచ్చండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైనా రైతుల తరపున ఎవరైనా కానివ్వండి, వేరే పార్టీలు కానివ్వండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా తప్పకుండా రావచ్చండి. సో సస్యశ్యామలం చేసాం మేము బీఆర్ఎస్ హయాంలో. ఒకప్పుడు పాలమూరు ఎండిపోయి ఉంటే ఇప్పుడు దాన్ని పచ్చగా మార్చామని పదే ఇటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా చెప్తున్నారు. పాలమూరు పచ్చకి చేశారని చెప్తున్నారండి. మరి స్పెసిఫిక్గా ఇప్పుడు పాలమూరు మా ప్రాంతంకి వస్తే మా ప్రాంతం అయితే పచ్చకి కాలేదండి. మాకు కూడా చూస్తే మా కాన్స్టిట్యున్సీకి మీరు కూడా రావచ్చు, మీరు కూడా చూడొచ్చు. 2-3 మండలాలు ఉన్నాయండి, దామరగిద్ద, నారాయణపేటలో కొన్ని మండలాలు, అట్లా మిగతా పార్ట్ ఆఫ్ ధన్వాడ కానివ్వండి, పార్ట్ ఆఫ్ మర్కెల్ కానివ్వండి, దేర్ ఆర్ అ ఫ్యూ మండలాలు, పార్ట్ ఆఫ్ కోయిల్కొండ. మా మండలాల్లో ఎక్కడ కూడా నీళ్ళు అనేది మాకైతే కనిపించట్లేదు, మాకైతే నీళ్ళు రాలేదు. అది ఎడారి ఎలా ఉందో అలానే ఎడారిగా ఉందండి. సో చలో పాలమూరు అనేది చలో మేడిగడ్డకు పోటీ పర్యటన మీరు అలా అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. కానీ వీఆర్ గోయింగ్ ఫర్ మా కోసం పోతున్నాం, రైతుల కోసం పోతున్నాం. అదైతే పాలమూరు జిల్లాకి ఏం చేశారు, అసలు 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తా అన్నారు ప్రాజెక్ట్ని, అది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. సో అసలు ఎక్కడుంది స్టేటస్ అనేది తెలుసుకోవడానికి మేమైతే వెళ్తున్నామండి. సో పాలమూరు ప్రాజెక్ట్ కంటే ఎక్కువ కాళేశ్వరానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దానికి తప్పకుండా ప్రయారిటీ అయితే దానికే ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ స్టార్ట్ అయినా కూడా దాన్ని ఎక్కడో మర్చిపోయి కాళేశ్వరానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి. లేకపోతే ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఫినిష్ అయిపోతుండే, కావాలంటే అప్పుడు వాళ్ళు కాళేశ్వరం స్టార్ట్ చేసుకున్న ఏదైనా ఇది ఉంటుండే. కానీ పాలమూరు రంగారెడ్డి ఫినిష్ కూడా కాలేదండి ఇప్పుడు. ఇంకా స్టేటస్ ఎక్కడ స్టిల్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్. ఆ పైప్ లైన్స్ వేయలేదు, ఎక్కడ కూడా కెనాల్స్ క్రియేట్ చేయలేదు, ఏది కూడా కాలేదు. సో అది ఇంకా ఫినిషింగ్ స్టేజ్ తీసుకురావాలంటే ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాంగ్ దిస్ థింగ్ అండి. సో ఈ యొక్క పర్యటన జిల్లా వరకే పరిమితం, లేకపోతే రాష్ట్ర నాయకులను కానీ ఈ రాష్ట్రంలోని మంత్రులు కానీ పిలవనున్నారు? ఇప్పటి వరకు అయితే మా జిల్లా వరకు వెళ్తున్నామండి. ఒకవేళ సాయంత్రం వరకు ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అవుతుంటే జాయిన్ అవుతారండి. సో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా చెందిన నేత, సో ముఖ్యమంత్రి రానున్నారా? ముఖ్యమంత్రి గారు రేపైతే ఐ థింక్ హీఈస్ నాట్ జాయినింగ్ అస్ అండి. కానీ త్వరలో ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ హీ విల్ బీ దేర్ అండి. అది ఈవినింగ్ వరకు కూడా తెలుస్తుంది ఒకవేళ జాయిన్ అవుతుంటే. సో ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు కానీ అంటే నీటి సమస్యలు కానీ ప్రజల సమస్యలు ఎట్లా గుర్తించారా? చాలా ఎక్కువ ఉన్నాయండి నీటి సమస్య. ఇప్పుడు కూడా బోర్ అడుగుతారండి జనాలు. మిషన్ భగీరథ ఉన్నా కూడా మాకు ఇంకా బోర్ నీళ్ళు కావాలి, బోర్లు లేవు, మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు అని అడుగుతారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇప్పుడు కూడా సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఇబ్బంది అయితే మా దగ్గర చాలా ఎక్కువ ఉందండి. చివరిగా చలో పాలమూరు గురించి ఏం చెప్పనున్నారు అసలు? చలో పాలమూరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారండి, మిగతా పార్టీలు కానివ్వండి, రైతులు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రావచ్చు. మేము చూడడానికి వెళ్తున్నాం, అసలు స్టేటస్ ఏంటో చూడడానికి వెళ్తున్నాం. కాబట్టి మీరు అందరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు. మొత్తంగా ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు ప్రధానం చెప్తుంది. సో పాలమూరు విషయంలో బీఆర్ఎస్ ఎన్నో ప్రకటన చేసింది కానీ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. సో కాళేశ్వరానికి ఇచ్చిన ప్రియారిటీ పాలమూరుకే లేదు. దాని స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి జిల్లా నేతలు కూడా అందరం కలిసి కూడా పాలమూరు పర్యటనకి వెళ్తున్నాం. అందరూ కూడా వచ్చి ఒకసారి చూడొచ్చు కూడా అని కూడా వారు ఆహ్వానిస్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కనపరిసం మాసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.